Hello everyone, in this video I am going to explain the procedure to access the grant test solutions along with the complete test analysis. So first step is please reach out to our app. సో అక్కడ మనం యాప్లోకి వెళ్ళాక మనకి అక్కడ స్టోర్ ఉంటుంది లేదంటే హోమ్లోనే మనకి ఎంపీసీ అండ్ బైపీసీ కోర్సెస్ కనబడతా ఉంటాయి. సో ఎంపీసీ అండ్ బైపీసీ కోర్సెస్ కనబడుతున్నప్పుడు మీరు ఏ టెస్ట్ అటెంప్ట్ చేశారు. సపోజ్ మనం ఎంపీసీ కోర్స్ అటెంప్ట్ చేశాము అనుకొని ఈ కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒకవేళ బైపీసీ అయితే జస్ట్ ఇక్కడ బైపీసీ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టెప్ 2 ఇస్ సెలెక్ట్ ద కోర్స్. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఫస్ట్ మనం మన యొక్క యాప్లోకి వెళ్ళాలి. దాని తర్వాత సెకండ్ స్టెప్లో యూ హ్యావ్ టు సెలెక్ట్ ద కోర్స్ for which you have attempted the grant test. ఓకే, సొల్యూషన్స్ కూడా కంప్లీట్ గా ఎలా వ్యూ చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్పేస్తాను. ఓకే, సో కంప్లీట్ గా ఫస్ట్ మీరు అక్కడ స్టెప్ 2 లో మీరు మీ యొక్క కోర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు అక్కడ కింద ఫ్రీ కంటెంట్ దట్ ఈస్ ఫ్రీ గ్రాంట్ టెస్ట్ అని ఒక ట్యాబ్ కనబడతా ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు ఇక్కడ కూడా చూడవచ్చు. సో ఇక్కడ మీరు క్లిక్ చేశాక మీకు అక్కడ వ్యూ రిపోర్ట్ అని ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం కంప్లీట్ గా ఈ అనాలిసిస్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. దట్ ఈస్ వీఆర్ ఆఫరింగ్ 2 కోర్సెస్, వన్ ఈస్ ఫర్ ఎంపీసీ అండ్ అనదర్ వన్ ఈస్ ఫర్ బైపీసీ. సో ఈ 2 కోర్సెస్ కూడా మనకి టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ కి ఈక్వల్ గా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ పర్చేస్ దిస్ కోర్సెస్. ఎందుకంటే ఈ గ్రాంట్ టెస్ట్ ఏదైతే మీరు అటెంప్ట్ చేశారు కదా, ఈ గ్రాంట్ టెస్ట్ దాంట్లో నుంచి ఒక చిన్న పార్ట్ మాత్రమే. దాంట్లో ఇలాంటి 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, దీన్ని వదిలేసి ఇంకా 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్లస్ కంప్లీట్ గా ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈ కోర్సెస్ 2 కూడా ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్ గా ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ పర్చేస్ దిస్ కోర్సెస్. ఈ షార్ట్ డ్యూరేషన్ లో మీరు చేయగలిగే బెస్ట్ పని ఏంటి, షార్ట్ నోట్స్ రివైజ్ చేయడం, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడం, ఫుల్ లెంత్ టెస్ట్ అటెంప్ట్ చేయడం. సో ఈ షార్ట్ డ్యూరేషన్ ని మంచిగా యూజ్ చేసుకొని మంచి ర్యాంక్ తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. సో లెట్ us మూవ్ ఆన్ టు అవర్ టెస్ట్ అనాలిసిస్. సో వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేసే ముందు మీరు అక్కడ మీ యొక్క ర్యాంక్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ కూడా మీరు చూడవచ్చు, మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి. బట్ కంప్లీట్ టెస్ట్ అనాలిసిస్ విత్ సొల్యూషన్ చూడాలి అంటే ఇక్కడ కింద వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి. సో వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే ఇలా మీకు కంప్లీట్ గా మీ యొక్క మార్క్స్ డీటెయిల్ దట్ ఈస్ స్కోర్ వచ్చేసాయి, ప్లస్ టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని కరెక్ట్ అటెంప్ట్ చేశారు, ఎన్ని రాంగ్ అటెంప్ట్ చేశారు, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ మీకు వస్తాయి. నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నట్టయితే సెక్షనల్ సమ్మరీ వస్తుంది. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు సెక్షనల్ వైజ్ గా మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, దాంట్లో నుంచి ఎన్ని రాంగ్ పోయాయి, ఎన్ని రైట్ వచ్చాయి, సో మీ యొక్క అక్యురసీ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇలానే మీరు మ్యాథ్స్ కి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒకవేళ బైపీసీ అయితే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిటికీ కూడా చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం చూసినట్టయితే మీ యొక్క ర్యాంక్ దట్ ఈస్ మీకు కంప్లీట్ గా టెస్ట్ అటెంప్ట్ చేశాక ఓవరాల్ గా అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ ఎంతమంది, మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఆ పర్టికులర్ టెస్ట్ లో మీకు దట్ ఈస్ ఫ్రీ గ్రాంట్ టెస్ట్ లో టాపర్స్ ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాయి. మీ యొక్క పొజిషన్ ఏంటి కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ మనం ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు మనకి 280 స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు. సో 280లో మీ యొక్క ర్యాంక్ ఏంటా. ఓకే, సో ఈ డీటెయిల్స్ మీకు ఇక్కడ వస్తాయి. ఎవరికైనా ర్యాంక్ మంచిగా రాలేదు అని బాధపడవద్దు, ఎందుకంటే ఈ టెస్ట్ మనకి యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ కంటే కొంచెం టఫ్ గా ఉండింది. సో నెక్స్ట్ మనం ఇలా మీకు కంప్లీట్ గా ర్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క ర్యాంక్ డీటెయిల్స్ ప్లస్ టాపర్స్ ఎంత, ఇవన్నీ కూడా వస్తాయి. దాని తర్వాత మీకు మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ స్టెప్ మీరు చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్, మీకు ఇక్కడ కంపారిజన్ వస్తుంది. దట్ ఈస్ మీరు తీసుకున్న టైం ఎంత, టాపర్ తీసుకున్న టైం ఎంత, యావరేజ్ టైం ఎంత. ఓకే, ప్లస్ మీ యొక్క అక్యురసీ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇక్కడ కంపారిజన్స్ మీరు చేసుకోవచ్చు. ఇంకా చాలా ఇంపార్టెంట్ పారామీటర్ ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ ఇక్కడ మీకు మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, మీ యొక్క వీక్నెస్ ఏంటి కంప్లీట్ గా ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే మ్యాథమెటిక్స్ ఈజ్ స్ట్రెంగ్త్ ఫర్ దిస్ స్టూడెంట్ అండ్ కెమిస్ట్రీ ఈజ్ వీక్నెస్. సో he or she has to focus more on chemistry plus mathematics so that ఇక్కడ చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు, వీక్నెస్ ఏదైతే ఉంది కదా, సో దాంట్లో ఎక్కువ చదివిద్దాం అని ఆలోచిస్తారు. సో వీక్నెస్ ఉన్న దాన్ని చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, ఎక్కువ టైం ఉన్నప్పుడు అయితే ఆ వీక్నెస్ మీరు కవర్ చేయొచ్చు. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ మన యొక్క స్ట్రెంగ్స్ పైన వర్క్ చేయాలి. సో ఇతనికి మ్యాథమెటిక్స్ మంచిగా వచ్చు కాబట్టి మ్యాథమెటిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసేసి కెమిస్ట్రీ పైన నార్మల్గా మంచి మార్క్స్ వచ్చేలాగా చూసుకుంటే అది బెటర్గా వర్క్ చేస్తుంది. ఈ షార్ట్ పీరియడ్ కోసమే చెప్తున్నాను, లేదంటే మీరు మీ యొక్క వీక్నెస్ పైన ఖచ్చితంగా ఎప్పుడైనా వర్క్
చేయాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యావరేజ్ సెక్షన్ ప్లస్ మీ యొక్క గ్రేడ్ ఇక్కడ చూపిస్తుంది. అంటే యావరేజ్ గా గ్రేడ్ ఎంత వచ్చింది, మీ యొక్క గ్రేడ్ ఏంటి, హైయెస్ట్ ర్యాంక్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో ఇంకా దీంతో పాటు మనకి చాలా పారామీటర్స్ ఇక్కడ ఉంటాయి. దేంతో అయితే మీరు మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ని ఎస్టిమేట్ చేయవచ్చు. సో దాని తర్వాత మీకు కింద వ్యూ సొల్యూషన్స్ అని ఉంటుంది. సో లేదంటే మీకు పైన మార్క్స్ కనిపించాయి కదా స్కోర్, దాని కింద వ్యూ సొల్యూషన్స్ అని కూడా ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసేసి మీరు కంప్లీట్గా సొల్యూషన్స్ని యాక్సెస్ చేయవచ్చు. సో ఈ సొల్యూషన్స్ మీకు 2 days వరకు అవైలబుల్గా ఉంటాయి. సో ఆ 2 days మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఒకవేళ మా యొక్క కోర్స్ యొక్క సబ్స్క్రైబర్ అవుతే దాంట్లో మీకు పర్మనెంట్గా అవైలబుల్గా ఉంటుంది ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.